అంతర్ముఖం ఎపిసోడ్ 20 శీర్షిక ఆలోచనలు నువ్వేనా ఉపశీర్షిక ఆలోచనలు వస్తాయి పోతాయి కాని నువ్వు వాటిని గమనించే అవగాహన రోజుకు మనిషి మనసులో వేల ఆలోచనలు వస్తాయి. కొన్ని మంచి ఆలోచనలు, కొన్ని భయపెట్టే ఆలోచనలు, కొన్ని గందరగోళంగా ఉండే ఆలోచనలు. అప్పుడు మనం అనుకుంటాం, ఇదే నేను. కాని ఒక ప్రశ్న, ఆ ఆలోచనలు నిజంగా నువ్వేనా? అంతులేని ఆలోచనలు. అర్జున్ ఒక సాధారణ యువకుడు. అతని మనసు ఎప్పుడూ ఆలోచనలతో నిండిపోయుంటుంది. గతంలో జరిగిన విషయాలు, భవిష్యత్తు గురించి భయాలు, ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచనలు. ఒకరోజు అతను ఇలా అనుకున్నాడు, నా మనసు ఎందుకు ఎప్పుడూ ఆగదు? ఆలోచనల ప్రభావం. ఒకరోజు అర్జున్ మనసులో ఒక ఆలోచన వచ్చింది, నువ్వు సరిపోవు. ఆ ఒక్క ఆలోచన అతని రోజంతా ప్రభావితం చేసింది. అతను నిరాశగా అనిపించాడు. అప్పుడతను గ్రహించాడు, ఒక ఆలోచన నా భావాలను పూర్తిగా మార్చగలదు. గురువు ప్రశ్న. అర్జున్ తన గురువును కలిశాడు. అతనడిగాడు, నా మనసు ఎప్పుడూ ఆలోచనలతో నిండి ఉంది, దాన్నెలా ఆపాలి? గురువు నవ్వుతూ అడిగాడు, ఆ ఆలోచనలు ఎవరివి? అర్జున్ వెంటనే చెప్పాడు, నావి. గురు మళ్ళీ అడిగాడు, అవి నిజంగా నీవేనా? గమనించే శక్తి. గురు వివరించాడు, ఆలోచనలు ఆకాశంలో మేఘాల్లాంటివి. అవి వస్తాయి, కొంతసేపు ఉంటాయి, తరువాత పోతాయి. కాని ఆకాశం మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. నువ్వు ఆకాశంలాంటివాడివి, ఆలోచనలు మేఘాలు మాత్రమే. ఒక చిన్న ప్రయోగం. గురు అర్జున్కు ఒక సాధన చెప్పాడు. కేవలం కూర్చో, నీ ఆలోచనలను గమనించు. అర్జున్ అలా చేశాడు. అతను గమనించాడు, ఆలోచనలు తన నియంత్రణ లేకుండా వస్తున్నాయి. అప్పుడతనికొక అవగాహన వచ్చింది, నేను వాటిని సృష్టించడం లేదు. కొత్త దృష్టి. కొంచెం కొంచెంగా అర్జున్ ఒక కొత్త దృష్టి పొందాడు. ఇప్పుడతను ఇలా అనుకుంటున్నాడు, ఇది ఒక ఆలోచన మాత్రమే, ఇది నిజం కావాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆలోచనల ప్రభావం తగ్గిపోయింది. నిజమైన స్వభావం. అర్జున్ ఒకరోజు ప్రశాంతంగా కూర్చున్నాడు. కొన్ని క్షణాలు ఆలోచనలు తగ్గిపోయాయి. ఆ సమయంలో అతనొక లోతైన నిశ్శబ్దాన్ని అనుభవించాడు. అప్పుడు అతను అర్థం చేసుకున్నాడు, నేను ఆలోచనలు కాదు, నేను వాటిని గమనించే అవగాహన. ముగింపు బోధ. ఆలోచనలు మన జీవితంలో భాగం, కాని అవి మన నిజమైన స్వరూపం కాదు. నువ్వు ఆలోచనలను గమనించే అవగాహన. ఈ అవగాహన వచ్చినప్పుడు మనసు నిన్ను నియంత్రించదు. ముగింపు మాట. ఆలోచనలు వస్తాయి, పోతాయి. భావాలు మారుతాయి, సమయాలు మారుతాయి. కాని అవి అన్నింటినీ గమనించే ఒక నిశ్శబ్దమైన అవగాహన నీ లోపల ఎప్పుడూ ఉంటుంది. అదే నీ నిజమైన స్వరూపం. అంతర్ముఖం ఎపిసోడ్ ముగింపు సందేశం. ఆలోచనలు నువ్వు కాదు, నువ్వు వాటిని గమనించే అవగాహన. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.